హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. సో ఈరోజు మనం శ్రీశైలంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే ఆతిథ్య సేవలైన దర్శనం టికెట్లైనా ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఈ మధ్యన చాలా ఫేక్ వెబ్సైట్ల ద్వారా కొంతమంది భక్తులు శ్రీశైలం రూమ్స్ని దర్శనం టికెట్లని బుక్ చేసుకొని దగాకి లోనయ్యారు. కాబట్టి ఎప్పుడైనా మీరు బుక్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ వెబ్సైట్ ఏదనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసుకోండి. సో శ్రీశైల దేవస్థానం వాళ్ళ యొక్క ఒరిజినల్ వెబ్సైట్ వచ్చేసి శ్రీశైల దేవస్థానం .org అండ్ దానికి ఒక లోగో ఉంటుంది. ఆరెంజ్ కలర్లో శూలం ఉండి ఆరెంజ్ కలర్లో మనకి శ్రీశైల శిఖరం ఒక లోగోని మనకి కనిపిస్తుంది అనమాట అక్కడ. సో శ్రీశైల దేవస్థానం .org అనేది ఈ శ్రీశైలం యొక్క ఒరిజినల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలి. సో దీన్ని గమనించండి అందరూ. సో వెబ్సైట్ని ఓపెన్ చేయంగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు పైన రైట్ సైడ్ పైన చూసినట్లయితే సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి ఇందులో. దాని తర్వాత మీరు బుకింగ్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మీరు ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో కింద డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అండ్ సైన్ అప్ అని ఉంటుంది. సో ఇందులో సైన్ అప్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు మీ నేము, మీ మొబైల్ నెంబరు, అలాగే పాస్వర్డ్ని, కన్ఫర్మ్ పాస్వర్డ్ని ఈ 4 ఉంటాయి అన్నమాట. ఈ 4ని ఫిల్ చేయండి. ఈ 4ని ఫిల్ చేయగానే సైన్ అప్ అనే దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీకు సైన్ అప్ కంప్లీట్ అయిపోయిందనే ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా, ఈ మొబైల్ నెంబరే మీకు యూజర్ నేమ్గా ఉంటుంది. ఈ పాస్వర్డ్ని మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఈ పాస్వర్డే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ సైన్ అప్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ ఆల్రెడీ అకౌంట్ సైన్ ఇన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి సైన్ ఇన్ ఇది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం, అలాగే మనం ఎంచుకున్న పాస్వర్డ్ను కూడా ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ బుకింగ్ కోసం ఉన్న వెబ్సైట్ అన్నది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ మీకు మీ నేమ్ కింద కనపడేది మీ యొక్క డాష్ బోర్డ్ అనమాట. మీరు ఏమేమి బుక్ చేసుకున్నారు, మీకు అలో చేసే ఆన్లైన్ బుకింగ్స్ కానీ, నెక్స్ట్ బుకింగ్ హిస్టరీ అంటే మీకు ఏమేమి బుక్ చేసుకున్నారో అన్నది ఈ బుకింగ్ హిస్టరీలో కనబడుతుంది. అలాగే మై అకౌంట్లో మీ పాస్వర్డ్ మీ ప్రొఫైల్ ఉంటుంది. అలాగే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. డెవోటీస్ మాస్టర్ లిస్ట్ ఉంటుంది. అలాగే మీ ఫేవరెట్స్ ఏదన్నా మీరు అకామిడేషన్ కానీ దేనైనా మీ ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకుంటే అది ఉంటుంది అనమాట. మిగిలినవి ఇవన్నీ కూడా కామన్. సో మీరు ఫస్ట్ టైం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే మీ డాష్ బోర్డ్కి వెళ్ళి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఏవి మీరు బుక్ చేసుకోగలుగుతారో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇందులో కూడా ఆన్లైన్ బుకింగ్ ఉంది. సో దీంట్లో కూడా మీరు ఇక్కడ కనిపించే వాటిలలో ఏదైనా మీరు అకామిడేషన్ కానీ, డొనేషన్స్ కానీ, దర్శనం టికెట్లు కానీ, పరోక్ష సేవ, ప్రత్యక్ష సేవలు కానీ మీరు బుక్ చేసుకోవచ్చు. సో మొదటిగా మనం దర్శనం తీసుకున్నట్లయితే మనకి దర్శనాలలో 2 రకాల దర్శనాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి శీఘ్ర దర్శనం, రెండోది స్పర్శ దర్శనం. యాక్చువల్గా మొత్తం దేవస్థానంలో 3 దర్శనాలు ఉంటాయి. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, అలాగే స్పర్శ దర్శనం. ఈ 3 ఉంటాయి. కానీ ఆన్లైన్లో మనకి శీఘ్ర దర్శనం అలాగే స్పర్శ దర్శనం మాత్రమే అవైలబుల్లో ఉంది. శీఘ్ర దర్శనం మీకు 150 రూపాయలు అయితే స్పర్శ దర్శనం మీకు 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే అతి శీఘ్ర దర్శనం చెప్పాను కదా, అది డైరెక్ట్ కౌంటర్లోనే ఇస్తారు, అక్కడే మీరు తీసుకోవచ్చు. అది 300 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. సో మీరు శీఘ్ర దర్శనాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే శీఘ్ర దర్శనం కానీ స్పర్శ దర్శనం కానీ ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ సెలెక్ట్ డేట్ అనేది ఉంటుంది. మీరు డేట్ మీద క్లిక్ చేయగానే మీకు అవైలబుల్లో ఉన్న డేట్లు గ్రీన్లోను, కొంచెం బిజీ అంటే సగం నిండి సగం నిండకుండా ఉన్నవి ఆరెంజ్ కలర్లోను, పూర్తిగా అందుబాటులో లేనివి మీకు రెడ్ కలర్లోను వస్తాయి. సో మీరు ఏ డేట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ని చూస్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎన్ని పర్సన్స్కి
మీకు కావాలన్నది వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శీఘ్ర దర్శనంలో మీరు మాక్సిమం 5 టికెట్లు అయితే బుక్ చేయగలుగుతారు. కానీ స్పర్శ దర్శనం ఒక్కసారికి ఒక టికెట్ మాత్రమే మీరు బుక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు డేట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఎన్ని టికెట్స్ కావాలనో సెలెక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీకు ఏ స్లాట్లు అయితే ఇక్కడైతే ఒకటే చూపిస్తుంది ప్రస్తుతానికి. నేనేంటంటే 28 చూసుకున్నాను కాబట్టి అదే అవైలబుల్లో ఉంది. ఒక 1 మంత్ ముందుగా మీరు ఎప్పుడు కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని స్లాట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. సో స్లాట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండరు, మేల్ ఆర్ ఫీమేల్ అన్నది, మీ యొక్క ఐడి ప్రూఫ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఎంటర్ చేసిన వెంటనే మీరు కన్ఫర్మ్ బుకింగ్ అన్నది క్లిక్ చేసినట్లయితే ఇది మీకు పేమెంట్ అనే ఆప్షన్కి ఫస్ట్ మీ డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అనేది మీరు దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేయగానే మీకు పేమెంట్ యొక్క ఆప్షన్స్ అంటూ వస్తాయి. మీరు కార్డులో కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, భారత్ క్యూఆర్ ద్వారా కానీ మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. యూపీఐ భారత్ క్యూఆర్ఏలో మీకు క్యూఆర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని మీరు ఫోన్పేలో స్కాన్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది జరిగిపోతుంది. సో ఇలాగా మీరు దర్శనం టికెట్లను అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఆన్లైన్లో ఆర్జిత సేవ టికెట్లను కూడా మీరు ఇదే విధంగానే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆర్జిత సేవ టికెట్ల కోసం మీరు మీ యొక్క నేమ్ దగ్గరికి వెళ్ళి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ బుకింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవ అని 2 సేవలు మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి చూడండి. ఇందులో ప్రత్యక్ష సేవ అంటే మీరు డైరెక్ట్గా దేవస్థానంకి వెళ్ళి మీరు అక్కడ చేసుకునే పూజలు. పరోక్ష సేవ అంటే మీ గోత్రనామాలని అక్కడ అయ్యవార్లు, పూజారులు అక్కడ మీ గోత్రనామాలతో వాళ్ళే పూజ జరిపించడం పరోక్ష సేవ. ఈ పరోక్ష సేవని కొన్ని హోమాలు, కొన్ని ఆర్జిత సేవలు మీకు ఆన్లైన్ ద్వారా కూడా, యూట్యూబ్ ద్వారా కూడా లైవ్లో మీరు చూడగలుగుతారు. సో విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ పరోక్ష సేవ అన్నది ఉపయోగకరంగా ఉండడం కోసమని ఈ యొక్క పరోక్ష సేవని వాళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మీరు ప్రత్యక్ష సేవలో అభిషేకం, గర్భాలయ అభిషేకం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, చండీ హోమం, గోపూజ, కుంకుమార్చన, ప్రాకార మండపంలో కుంకుమార్చన, లీలా కళ్యాణం, మృత్యుంజయ హోమం, ప్రదోషకాల సేవ, ప్రాతకాల సేవ, రుద్రహోమం, సాక్షి గణపతి హోమం, సామూహిక అభిషేకం, సర్పదోష నివారణ పూజ, అలాగే శ్రీ వృద్ధమల్లికార్జున స్వామి అభిషేకం, అలాగే వృద్ధమల్లికార్జున స్వామి వారి బిల్వార్చన, ఉదయాస్తమాన సేవ, అలాగే ఉమామహేశ్వర స్వామి వ్రతం, అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం, వీదేశ్వర వేద ఆశీర్వచనం కూడా మీరు ఇలాగా బుక్ చేసుకోవచ్చు. ఇందులో పరోక్ష సేవలో మీకు ఇలాంటి సేమ్ ఆప్షన్సే మీకు చాలా వరకు కనపడతాయి. హోమాలు, అలాగే రుద్రహోమాలు, వేద ఆశీర్వచనం కానీ, వల్లీదేవి కళ్యాణాలు కానీ, స్వామివారి కళ్యాణాలు కానీ, ఇవి ఇలాగా మ్యాక్సిమం ప్రత్యక్ష సేవలో అందుబాటులో ఉన్న సగం ఇందులో అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో వీటికి కూడా బుకింగ్ నౌ అనేది సేమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డేటు, అలాగే నంబర్, అలాగే గోత్రం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పేరు, అడ్రస్ డీటెయిల్స్ని ఫిల్ చేసి మీరు మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేస్తున్నాం అన్నట్టు నెక్స్ట్ కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ ఆప్షన్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం శ్రీశైలంలో అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో మీ యొక్క నేమ్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత
ఆన్లైన్ బుకింగ్లో అకామిడేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకొని చూడంగానే ఫస్ట్ మీకు చెక్ ఇన్ చెక్అవుట్ అన్నవి డిఫాల్ట్గా ఆ రోజు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ చూపించడం జరుగుతుంది. అండ్ డిఫాల్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 పర్సన్స్, అలాగే సెలెక్ట్ రూమ్ టైప్ ఉంటుంది. ఫస్ట్ మీరు రూమ్ టైప్ని అయితే ఏసీ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం మీకు రూమ్ బుక్ అయ్యే ఆప్షన్స్ ఉండేది ఈ ఏసీలోనే. నాన్ ఏసీ కానీ కాటేజ్ కానీ మ్యాక్సిమం మీకు అవైలబుల్లో ఉండకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఏసీ చెక్ చేసిన తర్వాత మిగతా ఆప్షన్స్ చెక్ చేయండి, ఎందుకంటే ఇది తొందరగా మీకు బుక్ చేయడం ఆప్షన్ ఉంటుంది. లేదు అనుకున్న సమయంలో మీకు ఈ నాన్ ఏసీలు చూడండి, మొత్తం అన్నీ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయినవి కానీ లేకపోతే కోటా ఇంకా రిలీజ్ కాలేదని కానీ ఉన్నాయి. సో కాటేజెస్ మ్యాక్సిమం ఈ కాటేజెస్ యొక్క రేట్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ ఏసీలోనే చూసినట్లయితే మనకి 800 నుంచి 19,500 వరకు ఈ మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. సో 1905 రూపాయల్లో మీకు ఏసీ మంచి రూమ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీరు రూమ్ టైప్ను బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ డేట్లలో మీకు అవైలబుల్లో ఉన్నాయో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అలాగే ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఫాస్ట్గా బుక్ అవుతూ ఉన్నాయి. అలాగే రెడ్ కలర్లో ఉన్నవి ఆల్రెడీ బుక్ అయిపోయినవి, అందులో అందుబాటులో లేదని అర్థం అనమాట. సో మనం ఫస్ట్ ఒకసారి 22వ తారీఖున గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి 22వ తారీఖున చెక్ చేసినట్లయితే ప్రస్తుతానికి 1905 రూపాయల రూమ్స్ మాత్రమే మనకు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కానీ ఒక నెలకు ముందుగా రూమ్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు 800లో ఉన్న రూమ్స్ కూడా నేను నా యొక్క శ్రీశైలం విజిట్ చేసినప్పుడు చెప్పిన వీడియోలలో నేను చెప్పాను, చూపించాను కూడా రూమ్స్. ఆ 800 రూమ్స్ కూడా మనకి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఒక ఫ్యామిలీ లేదు ఒక 7-8 మంది వెళ్ళినా కూడా ఎంచక్కా మనం ఆ రూమ్లలో మనకి స్టే చేయొచ్చు అనమాట. సో ఇవి ఏసీ రూమ్స్. వేసవి కాలంలో వెళ్ళినా కూడా మీరు కింద రిసెప్షన్లో వెళ్ళేటప్పుడే ఏసీ కావాలన్నప్పుడు వాళ్ళు ఆ ఏసీ సదుపాయం కూడా మీకు అందిస్తారనమాట. సో ఇవి సెలెక్ట్ చేసుకుంటేనే మీకు రూమ్ కింద మీకు రూమ్స్ యొక్క ఆప్షన్స్ కనబడతాయి చూడండి. ఈ రూమ్స్లలో ఏదో ఒక రూమ్ని బుక్ నౌ కింద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ అనమాట. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అడ్రస్ సెలెక్ట్ స్టేటు, కంట్రీ కావాల్సిన డీటెయిల్స్ని, అలాగే ఇక్కడ మీ యొక్క ఐడి ప్రూఫ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఐడి ప్రూఫ్ని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి చూపించాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసిన తర్వాత ఈ కన్ఫర్మేషన్ అయిన పేపర్ను కూడా మీరు అక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు పేమెంట్ ఆప్షన్స్ ఎలా చూపించామో అలాగే పేమెంట్ ఆప్షన్స్కి వెళ్తుంది. అక్కడ మీరు పేమెంట్ చేసినట్లయితే రూము వెంటనే బుక్ అయిపోతుంది. సో వన్స్ మీరు అన్ని బుకింగ్స్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేమ్లో మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ ఉంటుంది. ఈ బుకింగ్ హిస్టరీలోకి అని వెళ్తే అప్పటి వరకు మీరు ఏమేమి బుక్ చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను రుద్రహోమం బుక్ చేసుకున్నాను, అలాగే గౌరీ సదన్లో ఏసీ ఆన్లైన్ అకామిడేషన్ అయితే బుక్ చేసుకున్నాను, మృత్యుంజయ హోమం ఒకటి బుక్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడతాయి. సో వీటిలలో మనకి ఏమేమి కావాలో ఇక్కడ యాక్చువల్లీ ఇవన్నీ నేను ఆల్రెడీ ఫినిష్ చేశాను కాబట్టి ప్రింట్ ఆప్షన్ అయితే రాలేదు. ఇక్కడ మీకు మామూలుగా ప్రింట్ ఆప్షన్ అన్నది వస్తుంది. ఆ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రింట్ టికెట్ కూడా ఉంది చూడండి. సో దీని మీద క్లిక్ చేసినా కూడా మీకు కావాల్సిన టికెట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. అందులో మీరు ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మీరు శ్రీశైలానికి ఒంటరిగా వెళ్ళేట్టుగా ఉంటే అయితే మాత్రం రూమ్స్ని ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ఏ సత్రంలో అయినా కానీ, ఏ గవర్నమెంట్ భవనంలో అయినా, ఏ దేవాలయ భవనంలో అయినా, హోటల్లో అయినా కానీ ఇవి సింగిల్ పర్సన్స్కి అయితే రూమ్ ఇవ్వరు. ఖచ్చితంగా ఏ కులానికి సంబంధించిన సత్రంలో కూడా సింగిల్ పర్సన్కి అయితే రూమ్ అయితే ఇవ్వడం అయితే జరగదు. సో మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ డార్మెటరీ మాత్రమే. మీకు అలా రూమ్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా చాలా సేఫ్ అన్నమాట. అలాగే మీరు రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఈ ప్రింట్ కాపీ అన్నది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ కింద మీకు చూసినట్లయితే ఇక్కడ గూగుల్ యాప్లో కానీ గూగుల్ ప్లేలో కానీ యాపిల్ స్టోర్లో కానీ మీకు సేమ్ మన శ్రీశైల దేవస్థానం అనే ఒక యాప్ అన్నది అందుబాటులో ఉంటుంది. సో ఈ యాప్లో కూడా మీరు
ఈ యొక్క డౌన్లోడ్ హిస్టరీకి వెళ్ళి మీ యొక్క బుకింగ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు చూపించినట్లయితే వాళ్ళు మీకు రూమ్స్ అయితే అలాట్ చేసేస్తారు. సో అదండి మనకి శ్రీశైలంలోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దేవస్థానంలో మనకి ఏమేమి టికెట్లు అవైలబుల్లో ఉన్నాయి, వాటిని ఎలా బుక్ చేసుకోవాలనే ఒక ప్రాసెస్ని ఇప్పుడైతే చూపించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇలాగే మరికొన్ని వీడియోస్ని అలాగే మరికొన్ని దేవాలయాల యొక్క వెబ్సైట్ని మీకు అందుబాటులోకి తెచ్చి మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేసి అలాగే ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే చేసుకోవాలంటే అది కూడా కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.